గుంటూరులో మహిళా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మహిళా గ్రీవెన్స్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ప్రతి వారం 50 నుంచి 60 వరకు ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిలో దాదాపు 80% సమస్యలు పరిష్కారం అవుతున్నాయని వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా పునరావృతం అవుతుండగా గంజాయి వినియోగం, భర్తల వేధింపుల వంటి కుటుంబ సమస్యలు కూడా తమ దృష్టికి వస్తున్నాయని చెప్పారు. అలాగే పెన్షన్, టిట్కో ఇళ్లు, ఉద్యోగాల కోసం కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళల సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయడానికి త్వరలోనే ప్రత్యేక ఆన్లైన్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు గల్లా మాధవి వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి అందరికీ చేరేలా కృషి చేస్తున్నామని, మహిళల సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. అయితే ఇందులో ప్రధానంగా లా అండ్ ఆర్డర్ విషయాలుగా కొన్ని ప్రాంతాల్లో గంజాయి ఉంది అని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే, ఇంట్లో హౌస్ హెరాస్మెంట్ ఎక్కువైపోయింది, భర్త వేధింపులు ఎక్కువైపోయినాయి, మాకు ఏదైనా పరిష్కారం కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వారిని వెంటనే మహిళా పోలీస్ స్టేషన్కి వాళ్ళని డైవర్ట్ చేసి అక్కడ కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. గంజాయికి సంబంధించి కూడా కొన్ని శివారు ప్రాంతాల్లో ఇప్పటికే చాలా డ్రైవ్స్ చేసినప్పటికీ కూడా ఎంతో కొంత మిగులుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి కూడా నిరంతరం ప్యాట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఏరియాస్లో మొన్న మనకి మా దృష్టికి వచ్చిన సమస్యలు అంటే, ఇట్లా నీళ్లు సరిగ్గా రావడం లేదని, రోడ్లు లేవని చెప్పిన సమస్యలు పరిష్కారం అయ్యాయి అని సంతోషంగా చెప్పి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. చెప్పుకోవడానికి వచ్చిన మహిళలు ఉన్నారు. కొంతమంది మహిళలు వారికి ఉపాధి కావాలి, మేము చదువుకున్నాము, ఎంప్లాయ్మెంట్ కావాలి అని కూడా అడగడం జరిగింది. వారికి కూడా తగ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయేమో వెతికే ప్రయత్నం కూడా చేస్తున్నాము. కొందరు మహిళలకి ఇల్లు లేని పరిస్థితి ఉంది. టిట్కో ఇళ్లలో వాళ్ళకి అవకాశం ఉంటే రాసివ్వమని చెప్పి, మా పేర్లు కూడా రాయించమని చెప్పి అడిగిన పరిస్థితి ఉంది. ఇలాగా అనేక సమస్యలు ప్రతి మంగళవారం మహిళలు మా దృష్టికి తీసుకురావడం, వాటి పరిష్కార నిమిత్తం ఈ పశ్చిమ ఆఫీస్ నిరంతరం పనిచేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతూ వస్తుంది. రానున్న రోజుల్లో మహిళలు ఏ ఇబ్బంది లేకుండా తమ సమస్యలు తామే పరిష్కరించుకునే ఒక విధానం కూడా తీసుకొచ్చే ప్రయత్నం మేము అందరం చేస్తూ ఉన్నాము. మరి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఆన్లైన్లో ఒక యాప్ ద్వారా కూడా వారి సమస్యలు అందులో పొందుపరుచుకునే అవకాశం కూడా రానున్న నెలల నుంచి కూడా కల్పించే ప్రయత్నం చేస్తాము. ఏదేమైనా పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా సమస్య రహితంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ సంక్షేమ పథకాలన్నీ ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందజేయాలన్న లక్ష్యంతో పశ్చిమ నియోజకవర్గంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు మహిళలు వస్తున్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క అవకాశం చాలా గొప్పగా వినియోగించుకుంటున్నందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. మరి రీసెంట్గా ఒక ట్రాన్స్ ఉమెన్కి నా దగ్గర ఉద్యోగం ఇచ్చిన నేపథ్యంలో వారి నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అభినందనలు చెప్పడం కోసం ఇవాళ రావడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కొన్ని ఉద్యోగ యూనియన్ల వాళ్ళు వారి సమస్యలతో కూడా ఇవాళ రావడం జరిగింది. ఇందులో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు మగవారు వారి సమస్యలు చెప్పుకోవడానికి ఎవరో ఒక ఉమెన్ని తీసుకొని, ఉమెన్ గ్రీవియన్స్ కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చి వాడి సమస్య చెప్పుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. ఒకంత ఆనందంగానే తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం పశ్చిమ నియోజకవర్గంలో నెలకొందని చెప్పచ్చు. ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశాల అనుసారం, వారి స్ఫూర్తి అనుసారం, లోకేష్ అన్నగారి ఆలోచనల అనుసారం ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి పని కూడా చేపడుతూ ప్రజలకు చేరువుగా ఉంటూ నిరంతరం పరిష్కారం కోసం పరితపిస్తూ మా నాయకులము మేము అందరం కూడా పనిచేస్తున్నాము. చాలా చాలా సంతోషం.